హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో బీట్రూట్ చట్నీ చేద్దామని చెప్పి నేను రెడీ అయితే చేసుకున్నాను. బీట్రూట్ చిక్ తీసి రెడీగా పెట్టుకున్నాను. అందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర అవి కూడా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. వీటిని అయితే ముక్కలు చేసి పెట్టుకుందాం. మళ్ళీ ముక్కలు రెడీ అయిపోయినాయి. కొంచెం పెద్ద పెద్దగా అయినా పర్లేదు, ఎందుకంటే చట్నీకే కాబట్టి మిక్సీ వేస్తాం కాబట్టి త్వరగా అయిపోయింది. పెద్ద ముక్కలైనా కానీ పర్లేదు. చిక్కు తీసి రెడీగా పెట్టుకుని చక్కగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము పొయ్యి మీద వేయించుకుందాం. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆయిల్ వేసాను అవి బీట్రూట్ వేయించుకోవడానికి. ఆయిల్ అయితే మగ్గింది కదా, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేసాను అన్నమాట, చాలా ఉన్నాయి కాబట్టి అవి కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత బీట్రూట్ ముక్కలు వేసాను. మళ్ళీ ఉందండి, మొత్తం కలిపేసుకుందాము. మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి తిప్పుదాం అన్నమాట, అడుగట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చింతపండు, సరిపడా గల్లుప్పు వేసాను, సరిపడా వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాం. కొత్తిమీర, మొత్తం కలిపేసుకొని తిప్పకుండా మొత్తం మచ్చగా కలిసిపోయింది. మూత పెట్టేసుకుందాం, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూసారా, చక్కగా మగ్గిపోయింది, ఫాస్ట్గా ఉడికిపోయింది. అసలుకి చాలా టైం కూడా తీసుకోలేదు, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం అన్నమాట. మిక్సీకి వేసుకొని తాలింపు వేసుకుందాం, పోపు వేసుకుందాం. కావాల్సినవి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్, పోపు గింజలు అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని, కరివేపాకు లేదు ఎందుకంటే మాది చాలా చిన్న పల్లెటూరు కదా, తొందరగా దొరకదు కాబట్టి లేదు. కాబట్టి ఏం చేస్తాం, ఉండాటితోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం బాగా కాగాలి, కాకపోతే పచ్చి వాసన వస్తుంది. కొంచెం బాగా వేడైనాక ఎండుమిర్చి వేసుకొని, ఆ తర్వాత ఆ పోపు గింజలు వేసుకొని
ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, తాలింపు ఎగిపోయింది కదా, ఇప్పుడు మిక్సీ వేసుకున్న చట్నీ దాంట్లో వేసుకుందాం. మొత్తం కలిపేసుకొని మొత్తం కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ మనం ముందుగానే దంచి పెట్టుకొని అది లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెండు చట్నీలు చేశాను ఈరోజు. పచ్చిమిర్చి టమాటా చట్నీ అండ్ బీట్రూట్ పచ్చిమిర్చి చట్నీ చేశాను. చాలా బాగున్నాయి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్